ఆయన వచ్చి నార్సింగ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, పోలీస్ కస్టడీ కోరారు. ఐ థింక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ కూడా దొరికినట్టుంది. పోలీస్ కస్టడీ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్ ఏదైతే ఉందో అది పోలీసులు దాన్ని దర్యాప్తు చేసి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ఆయన సెషన్స్ కోర్టుకి వెళ్ళి బెయిల్ మూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇతనికి బెయిల్ రాదు అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఇది బెయిల్ మూవ్ చేస్తారు డెఫినెట్గా. బెయిల్ మూవ్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే 2-3 ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనా ఆయన బెయిల్ మీద బయటికి రావటం అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫర్దర్గా కేసు ఏమవుతుంది, ప్రొసీడింగ్స్లో నిలబడుతుందా లేదా, విట్నెసెస్ ఏమేమి సమర్పించగలరు అనేది చూడాలి. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది, అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న చీలికలాగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇంతకాలం తర్వాత అమ్మాయి ఇలా ముందుకొచ్చి కేసు పెట్టడం వెనకాల ఎవరున్నారు అనే ఒక చర్చ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ మొత్తం ఎందుకు మద్దతు తెలియజేస్తోంది అమ్మాయికి, అతన్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఒక విమర్శ చేస్తూ 2-3 పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకటి అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తున్నారు, సుకుమార్ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. మధ్యలో ఎందుకంటే సుకుమార్ పేరు అంటే సుకుమార్ దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్, ఈ అమ్మాయి దగ్గర నుంచి సుకుమార్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రోద్బలంతోనే ఈ కేసు పెట్టడం జరిగింది అనేది ఒక అభిప్రాయం. నిర్మాత నట్టికుమార్ మాట్లాడేశాడు అది ఓపెన్గా. ఇది ఒక వివాదం. అల్లు అర్జున్ ప్రమేయం గురించి దాదాపు ఒక 3-4 రోజుల నుంచి జరుగుతోంది అది. ఇది ఒక అంటే ఇంతకాలం తర్వాత ఎలా కేసు పెడతారు అనేది ఆ ఆర్గ్యుమెంట్లోనే కొంత ఇబ్బంది ఉంది. అమ్మాయి అంటే ఎవరికి వాళ్ళు జడ్జి చేసేస్తారు, ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్ చేయటం అని కాదు, కానీ 5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఈరోజు హఠాత్తుగా తెర మీద తీసుకురావడం అనేది సహజంగానే సందేహాలు వస్తాయి. మరి అవును, మరి ఆ సందేహాలకైతే సమాధానాలు పోలీసు సందేహాలకు సమాధానాలు చెప్పాలి. అయితే ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి దాన్ని కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశంగా భావించి ఇక బయట జడ్జిమెంట్లు చెప్పడం అనేది ఆపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ పోలీసులు దర్యాప్తు చేస్తారు, అది కేసు ఎలా తేలుతుంది. ఆయన చాలా కాన్ఫిడెంట్గానే కనిపించాడు పోలీస్ కస్టడీలో. అలాగే ఈ కేసులో ఒక ఇబ్బందికరమైన పరిణామం ఏమిటంటే ఆయన భార్య బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు ఆవిడ. ఈ ప్రాసెస్లోనే సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానం కోసం ఈ అమ్మాయిని పావుగా వాడేటువంటి ప్రయత్నం ఈ అమ్మాయి మదర్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలమ్మా, నువ్వు వెళ్ళాలి అనేది కోర్ట్స్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, నువ్వు అవకాశాలు సాధించాలి, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి అని వాళ్ళ మదర్ ట్రైన్ చేసి అమ్మాయిని పంపించింది. అలా జానీ మాస్టర్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ట్రాప్లోకి దింపారు అన్న టోన్లో మాట్లాడుతున్నారు ఆవిడ. నిజానికి ఆవిడ ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడిచింది అనేది అయితే అడ్మిట్ చేస్తున్నారు. తన ఆర్గ్యుమెంట్లో అడ్మిట్ చేస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది కూడా అడ్మిట్ చేసేస్తున్నారు ఆవిడ హడావిడిగా. అయితే దీనికి కారణం జానీ మాస్టర్ కాదు, ఆ అమ్మాయి వైపు నుంచే జరిగింది, మరి దానికేం కేసు పెట్టాలని మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ బయట మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు ఈ కేసును ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయనేది అభిప్రాయం. ఆవిడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. బహుశా అంటే ప్రాపర్గా గైడెన్స్ లీగల్ పరంగా గైడెన్స్ లేకనా, లేకపోతే ఆతృత కొద్దీ మాట్లాడుతున్నారు ఆవిడ? లీగల్ పరంగా ఎలియాస్ ఆయేషా, లేకపోతే ఆయేషా ఎలియాస్ సుమలత. ఆయేషా అలియాస్ అనాలా ఇప్పుడు సుమలత. అయితే ఆవిడ ఒక మాట చెప్పారు, నేను బయట సుమలతగానే పాపులర్, ఆయేషా అనేది మా అత్తగారింటి వరకు మాత్రమే పరిమితం
నెల్లూరు వరకు పరిమితం అని చెప్తున్నారు ఆవిడ. కాబట్టి సుమలత గారే మాట్లాడుకుందామండి. ఆవిడ రెగ్యులర్గా వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడుతున్నారు. కానీ ఈ కేసులో కొంత ఆధారాలు 5 ఏళ్ల తర్వాత ఆయన అత్యాచారానికి పాల్పడినట్టుగా ఎవిడెన్స్ దొరుకుతుందా మెడికల్గా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు ఎలా మొదలైంది ఈ అఫైర్ అనేది మెడికల్గా తేల్చడానికి కొంతవరకు అవకాశం ఉంది అనేది అయితే వినిపిస్తోంది. లీగల్గా కూడా స్ట్రాంగ్గానే అతన్ని ఫ్రేమ్ చేశారు. అంత ఈజీ కాదు బయటకు రావటం. 10 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టారు అతని మీద. దీనికి ఒక పొలిటికల్ కోణం యాడ్ చేసి, అతనికి రామ్ చరణ్ సన్నిహితుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, జనసేన పార్టీలో ఉన్నాడు ఆయన. 2 విషయాలు పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయటానికి జానీ మాస్టర్ని అలాగే త్రివిక్రమ్ని ఇరికించటం ద్వారా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే పద్ధతిలో ఒక సినిమా ప్రముఖుడు మాట్లాడేశాడు నిన్న ఒక డిస్కషన్లో. ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఈ కేసు వెనక ఎవరున్నారు అనేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఒకరు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అండి వాళ్ళ ఇది ఆరోపణ. ఏ రకంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి తమ గ్రిప్లో పెట్టుకోవటానికట. పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి తమ గ్రిప్లో పెట్టుకోవటానికి అని పరమ ఇల్లాజికల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసి దాన్ని ప్రచారంలో పెట్టేస్తున్నారు. రెండో వైపు వైసీపీ పాత్ర ఉంది దీనిలో అనేది. వైసీపీ స్ప్లిట్ తీసుకురావడానికి జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య స్ప్లిట్ తీసుకురావడానికి సినిమా పరిశ్రమ పెద్దలు చాలా హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ నివేదిక వచ్చినప్పుడు కూడా వీళ్ళెవరూ స్పందించలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా తెర మీదకి వస్తుందండి, శేఖర్ మాస్టర్ కూడా ఈ కేసు వెనకాల ఉన్నారు అని. అవును. అసలు ఎలా పాసిబిలిటీ? వృత్తిపరమైన వైరమా వాళ్ళిద్దరి మధ్య? వృత్తిపరమైన వైరం, ప్రేమ్ రక్షిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా ఇతని ఎదుగుదల నచ్చని వాళ్ళు, అలాగే ఇతనికి జాతీయ పురస్కారం రావటం మీద కొంత అసూయగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతన్ని టార్గెట్ చేసి దెబ్బగొట్టాలని అనుకుని ఆ అమ్మాయి ద్వారా ఈ పని చేశారు అనేది. కాసేపు అదే నిజం అనుకుంటే, ఇప్పుడు వీళ్ళెవరి ప్రయోజనాల కోసం ఆవిడ తన కెరియర్ని, తన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టుకునే విధంగా ఆవిడ ఎందుకు వ్యవహరిస్తారండి? బేసిక్ అదొక అవును క్వశ్చన్. లాజికల్గా ఆ క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు వస్తుంది. వీళ్ళందరి కోసం, వీళ్ళందరి ప్రయోజనాలు పరిరక్షించడం కోసమో, లేకపోతే వీళ్ళందరికీ ఏదో మంచి పేరు తీసుకొచ్చే ఉద్దేశంతోనో ఆవిడ తెర ముందుకు వచ్చేసి తన్ను తాను బదనాం చేసుకునే ప్రయత్నం అయితే చేయదు కదా. ఒక మహిళ 5 ఏళ్ల పాటు ఆవిడ సహజీవనమే చేసిందో, లేకపోతే కలిసే ఉన్నదో, ఇతరత్ర విషయాలన్నీ అప్రస్తుతం. ఆవిడంతటా ఆవిడ నేను ఇలా ఇబ్బంది పడ్డానని చెప్పడం ద్వారా సమాజంలో ఫోకస్ అవ్వాలని ప్రయత్నించరు కదా. ఆవిడ కెరీర్ చూసుకుంటున్నారు. ఆవిడంతా లేదు ఆవిడ చాలా క్లియర్గా నా పేరు ఎక్కడా ప్రస్తావించొద్దు ఇవన్నీ మాట్లాడారు. కాబట్టి ఈ కేసులో కొంత మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం అయితే అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్స్లో కొంత మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశమే కనిపిస్తోందండి. రెండోది, ఇక్కడ అమ్మాయి 6 ఏళ్ల తర్వాత చెప్పిందా, 5 ఏళ్ల తర్వాత చెప్పిందా, ఈ గొడవ పక్కన పెట్టేసి బయట ఓపెన్ అప్ అవ్వటానికి ఏ టైం అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం పడుతుంది డెఫినెట్గా. తను కెరియరు, జీవితము ఏమైపోతుంది అనే ఉద్దేశంతో అలా ఆ అణిచివేత భరిస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు బరస్ట్ అయింది. బరస్ట్ అయిన తర్వాత దాన్ని దర్యాప్తు జరపాలి అనేది కోరుకోవాలి. కానీ అసలు ఇంతకాలం తర్వాత చెప్తోంది కాబట్టి ఇప్పుడు దానికి విలువే ఉంటుంది అని మాట్లాడటం తప్పు. అసలు ఆర్గ్యుమెంటే చాలా ఇల్లాజికల్ ఇర్రేషనల్ అండ్ ఇల్లాజికల్ కూడా. ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు 6 ఏళ్ల తర్వాత కాకపోతే 7 ఏళ్ల తర్వాత ఓపెన్ అప్ అయ్యి రోడ్డు మీదకి వచ్చి కేసు పెడతారు. 7 ఏళ్లకు పెట్టావు కాబట్టి నీ మీద జరిగిన దాడి కాదు అని అంటే ఎలా కరెక్ట్ అవుతుంది అది? కాబట్టి ఆ అమ్మాయిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయిని
తిరుగుబోతుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా ఆయన వైఫ్ చేస్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జానీ